హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఎర్తింగ్ ప్రాపర్ వేయాలనేది ఎలా చేసుకోవాలని మీ కంప్లీట్ వీడియో అనమాట. ముందుగా ఇలాంటి పైప్ అయితే తీసుకోవాలి. పైపు బొక్కలైతే పెట్టేయాలి, ఇలాగా మిషన్‌తో కట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది రావాలి. ఇదిగోండి, ఇది వచ్చి కాపర్ కోటింగ్ ఉన్న జింక్ పైప్ అనమాట. ఏది కూడా కాపర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది కాపర్ కోటింగ్ ఉంటే ఇది కాపర్ అనుకుంటారు. 6 స్క్వేర్ వైర్ అయితే టోటల్‌గా అయితే తీసుకొచ్చాం బయటికి. అన్నీ 1.5 అలా లాక్కొనొచ్చు ఎర్తింగ్‌కి. ఇదిగోండి, ఇక్కడైతే హోల్ అయితే వేసుకొని, ఇది 4 ఫీట్ రాడ్ అనమాట. మీరు లోడుకోగలిగితే ఇంకా పెద్ద హోల్ అయితే లోడుకోవచ్చు. కానీ ఇక్కడ సాయిల్ చాలా గట్టిగా అయితే ఉంది, అందుకని మేము ఇలా చేస్తున్నాం. ఈ పైప్‌ని దీంట్లో పెట్టేసేసి మనం ఈ ఎర్త్ రాడ్‌ని దాంట్లో దింపేయాలన్నమాట. దీంట్లో దింపేసి మనం ఇక్కడ నుంచి ఎర్త్ పౌడర్ ఉంటుంది. ఇంకో వే ఉంది దీనికి. అది జింక్ పైప్ ఉంటుంది. ఆ జింక్ పైప్‌కి ఎస్ఎస్ నట్ అండ్ బోల్ట్ వేసుకోండి. తుప్పు పట్టకుండా ఉంటాయి. దానికి కాపర్ వైర్ ఉంటుంది. వైర్ కాకుండా ఒకటే లీడ్ ఉంటుందన్నమాట. ఆ లీడ్‌ని చుట్టుకొని ఉప్పు, బొగ్గు, ఇసుక కలిపి వేసుకోవచ్చు. అలా చేయనోళ్ళకి ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదైతే కాస్ట్ ఎక్కువ. నేను ముందు చెప్పిన ప్రాసెస్ ఏంటంటే కాస్ట్ తక్కువ అనమాట. మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే అది ఎండాకాలం నోట్లో అందిలేదు. అప్పుడు ఇండక్షన్ వస్తుంది. ఒక్కోసారి బాడీకి కూడా వస్తుంది. అలాంటప్పుడు ఎర్త్ అనేది చాలా యూజ్ అవుతుంది. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను నేను. మీరు కంపల్సరీ చేసుకోండి ఎర్తింగ్ కంపల్సరీ ఇంట్లో. లేదు మీ ఏరియాలో 3 ఫేజ్ లైన్ ఉంటే ఒకసారి గమనించండి. ఎండాకాలం కరెక్ట్‌గా సప్లై వస్తుందో లేదో. లేదు బాగాలేదనుకున్నప్పుడు మీరు కూడా ఇలాంటివి పెట్టుకుంటే మంచిది. వీడియో ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.